విత్ అకాడమీ గైస్. సో గైస్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఆపరేటర్స్. ఓకేనా, జావాలో మనకి ఎలాంటి ఆపరేటర్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం మనం ఒకసారి. సో మనం ప్రీవియస్ కాన్సెప్ట్లో ఏం నేర్చుకున్నాం అంటే డేటా టైప్స్ నేర్చుకున్నాం. ఏం డేటా టైప్స్ గైస్? ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే ఆపరేటర్స్. ఓకేనా, ఆపరేటర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్ మనకి జావాలో చూసుకున్నట్టయితే. సో గైస్ మనకి అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి ఒకసారి ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, వాట్ ఈస్ అన్ ఆపరేటర్ అంటే ఇట్స్ ఏ స్పెసిఫిక్ సింబల్. ఓకేనా, ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అన్ ఆపరేషన్. ఒక ఆపరేషన్ని పర్ఫార్మ్ చేయాలంటే మనకి ఏం కావాలంటే గైస్? ఆపరేటర్ కావాలంట. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2+3. ఓకేనా, ఇదేంది? ఈ ప్లస్ అనేది ఏంటంటే గైస్ ఇక్కడ ప్లస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఆపరేటర్. ఓకేనా, ఏం చేస్తుంది ఆపరేటర్? ఒక టూ టర్మ్స్ని ఏం చేస్తుంది అంటే ఒక యాడ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఆపరేషన్. ఓకే, ఏమంటాం దాన్ని మనం? ఆపరేషన్. ఓకే, సో మరి ఈ 2 and 3 అని మనం ఏమని కాల్ చేస్తాం తెలుసా? ఆపరాండ్స్. ఏమని కాల్ చేయాలంట? ఆపరాండ్స్. ఓకే, సో ఏదైతే మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామో మధ్యలో ఈ సింబల్ ఏమంటామంటే ఆపరేటర్స్. ఏమన్నా వాటిని మనం ఆపరేటర్స్. క్లియర్ గైస్? ఓకే గైస్, సో ఒకసారి చూద్దాం ఒకసారి అసలు మనం ఆపరేటర్స్ మనకి ఏమేం టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి జావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే గైస్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్స్. సో గైస్ ఏం లేదు గైస్, చాలా సింపుల్ ఇది. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద ఆపరేటర్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకేనా, ఏం పర్ఫామ్ చేయొచ్చు అంటే మనం దీంతో అర్థమెటిక్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంట? అర్థమెటిక్ ఆపరేటర్. ఓకేనా, అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏముంటాయి అంటే గైస్ మనకి సింపుల్. అడిషన్ మనకు తెలుసు గైస్, అడిషన్ కావచ్చు, ఒక సబ్స్ట్రాక్షన్ కావచ్చు, ఒక మల్టిప్లికేషన్ కావచ్చు, ఓకే, మాడ్యులస్ కావచ్చు, రిమైండర్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంట? అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకేనా, సో గైస్ మనకు ఆల్రెడీ తెలుసు అర్థమెటిక్ ఆపరేటర్స్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మాడ్యులస్, డివిజన్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 2+3 మనం ఇందాక చూసినాం కదా, టూ టర్మ్స్ ఏం చేసాం? అడిషన్. Addition is nothing but which consists of a arithmetic operator. For example here, and multiplication. దీని ఏమని ఎలా డిఫైన్ చేస్తాం గైస్? asterisk సింబల్ తో డిఫైన్ చేస్తాం. 2 into 3 which means 6. అంటే ఇప్పుడు ఏంటి? మల్టిప్లికేషన్ ఆపరేటర్ which means arithmetic operator. ఓకే, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంట? అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి అన్నమాట. అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, మాడ్యులస్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో గైస్ ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిలేషనల్ ఆపరేటర్. ఓకేనా, ఏం ఆపరేటర్ అంటే ఇది? రిలేషనల్ ఆపరేటర్. సో గైస్ రిలేషనల్ ఆపరేటర్ ఏమైతుందంటే మనకి కింద నేమ్ లోనే అర్థమైపోతుంది అనమాట. రిలేషన్స్ which is used to express the relation between two operands. Okay, for example guys, ఒక సింపుల్ గా ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది which is greater than 2. సో ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా గైస్, ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఏంటంట? రిలేషనల్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 లెస్ దెన్ 3, ఇది ఒకటి ఏంటంటే లెస్ దెన్ అనేది ఏంది? ఒక ఆపరేటర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ రిలేషనల్ ఆపరేటర్. సో దీంట్లో ఏమేమి వస్తాయి అంటే గైస్ చూడండి, గ్రేటర్ దాన్ సింబల్ రావచ్చు, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఆర్ ఈక్వల్స్ టు. సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే రిలేషనల్ ఆపరేటర్ కిందకి వస్తాయి అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ 3 greater than 2, ఎస్ విచ్ ఇస్ రైట్. ఓకే, సో ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, ఏ ఆపరేటర్ కిందకి వస్తుంది? గ్రేటర్ దాన్ ఆపరేటర్ విచ్ మీన్స్ రిలేషనల్ ఆపరేటర్. ఏం ఆపరేటర్ అంటే? రిలేషనల్ ఆపరేటర్. అంటే ఏంటంటే మొత్తం కూడా దీంట్లో ఏముంటాయి అంటే రిలేషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. అది గ్రేటర్ దెన్ సింబల్ కావచ్చు, లెస్ దెన్ సింబల్ కావచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈజ్ ఈక్వల్స్ టు, ఇవన్నీ రిలేషన్స్ అన్ని కూడా ఏం కిందకి వస్తాయి అంటే రిలేషనల్ ఆపరేటర్. ఓకేనా, సో కమింగ్ టు ద నెక్స్ట్ ఆపరేటర్ గైస్. సో మనకి నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ఏంది అంటే అది లాజికల్ ఆపరేటర్. ఏం ఆపరేటర్ అంటే అది మనకి లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్ అంటే ఏం లేదు గైస్, సింపుల్. కొన్ని లాజిక్స్ ని వెరిఫై చేస్తుంది అనమాట. ద ఆపరేటర్ విచ్ ఈస్ యూజ్డ్ టు వెరిఫై ఏ పర్టికులర్ లాజిక్స్. ఓకేనా, సో దీంట్లో మనకి మేజర్గా ఏముంటాయి అంటే 3 ఆపరేటర్స్ ఉంటాయి. అది ఏంటి అంటే 2 ఇది ఒకటి, దీన్ని ఏమంటామంటే లాజికల్ ఎండ్. ఇది అండ్ సింబల్ మనకు అందరికీ తెలుసు, బట్ ఎన్ని ఎండ్స్ కనిపిస్తుంది? 2 ఎండ్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీన్ని ఏమన్నారంట? లాజికల్ ఎండ్. ఓకే, సో గైస్ ఇక్కడ ఒకటి రాయొద్దు, ఖచ్చితంగా డబల్ యాంపర్సెంట్ మాత్రమే రాయాలి. అప్పుడే అది మనకి లాజికల్ అండ్ అవుతుంది. ఒకటే రాస్తే వేరే ఆపరేటర్ అవుతుంది. అది మీకు నెక్స్ట్ ఆపరేటర్లో మీకు అర్థం అవుతుంది అది. సో డబల్ ఎండ్ మీన్స్ అండ్ ఆపరేటర్. సో ఇట్లానే మళ్ళీ మనకి ఇంకొక ఆపరేటర్ ఏముంటుంది అంటే సింగిల్ పైప్ లైన్, డబల్ పైప్ లైన్. అంటే ఏం గైస్? డబల్ పైప్ లైన్. మనకి 2 ఆపరేటర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏంటంటే ఒకటేమో డబల్ యాంపర్సెంట్, ఇంకోటేమో డబల్ పైప్ లైన్.
దీన్ని ఏమంటాం డబల్ అండ్ అంటాం, దీన్నేమో ఆర్ అంటాం, డబల్ ఆర్. సో ఇది ఎక్కడ ఎప్పుడు యూజ్ చేస్తాం ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్తా కదా, ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ కూడా. నా దగ్గర ఒక 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేస్ ఆర్ కండిషన్ 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కండిషన్ 1. సో మధ్యలో నేను ఏం అప్లై చేస్తున్నా, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కండిషన్ 2. ఓకేనా? అంటే అర్థమైందంటే గైస్, చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ డబల్ యాంపర్సెంట్ అంటే అర్థమైంది అంటే ఇక్కడ ఈ 2 కండిషన్స్ కూడా ఖచ్చితంగా ఏం కావాలంట, 2 కండిషన్స్ ఖచ్చితంగా ట్రూ అవ్వాల్సిందే. ఇది ట్రూ అవ్వాల్సిందే, ఈ కండిషన్ ట్రూ అవ్వాల్సిందే, ఈ కండిషన్ కూడా మనకి ట్రూ అవ్వాల్సిందే. ఈ 2 కండిషన్స్ ట్రూ అవ్వాల్సిందే, అప్పుడే అది మనం ఏమంటామంట అండ్ డబల్ యాంపర్సెంట్ ఆపరేటర్ అంటాం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే, మీకు ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక పర్సన్ ఉన్నాడు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి నేను ఏం చెప్పినా అంటే, వాడి యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్ అని మినిమం ఎంత ఉండాలని చెప్పినా, 50% అటెండెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పినా, అండ్ వాడి మార్క్స్ ఎలా ఉండాలంట, గ్రేటర్ దాన్ 25. వాడి మార్క్స్ వచ్చేసి 25 కంటే ఎక్కువ ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే వాడు పాస్ అయినట్టు అర్థం. ఓకే, సింపుల్ ఎక్స్ప్రెషన్. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఒక పర్సన్ ఏ కాబట్టి వీనికి ఎలా ఉండాలంట, మార్క్స్ ఎలా ఉండాలంట, ఖచ్చితంగా కూడా గ్రేటర్ దాన్ 25, అండ్ వన్ మోర్ కండిషన్ ఏంది గైస్, అటెండెన్స్ పర్సెంటేజ్ షుడ్ బి 50. సో ఏం చేస్తున్నా అంటే పర్సెంటేజ్ అటెండెన్స్, ఓకేనా, ఇక్కడ ఏం రాస్తున్నా అంటే అటెండెన్స్ పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 50. ఇప్పుడు 2 కండిషన్స్ పాస్ అవుతేనే, ఈ 2 కండిషన్స్ ట్రూ అవుతేనే మనం దాన్ని ఏమంటామంట, విచ్ కెన్ బి నోన్ యాజ్ డబల్ యాంపర్సెంట్. అంటే ఆ డబల్ యాంపర్సెంట్లో అర్థం ఏంటి అంటే 2 కండిషన్స్ ట్రూ అవ్వాల్సిందే. ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. 2 కండిషన్లు ట్రూ అవుతేనే మనకి ఓవరాల్గా రిజల్ట్ అనేది ట్రూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కండిషన్స్లో ఒకటి ఫెయిల్ అయినా సరే ఆర్ మొత్తం ఫెయిల్ అయినా సరే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, అప్పుడు మొత్తం కంప్లీట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది. ఓకేనా? సో ఇఫ్ ద 2 కండిషన్స్, ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాల్సిందే, సెకండ్ కండిషన్ కూడా ట్రూ అవ్వాల్సిందే. ఈ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, దెన్ ఓన్లీ ద అవుట్పుట్ ఈస్ ట్రూ. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఫాల్స్ ఉంది, ఒకటి ట్రూ ఉంది, ఒక ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది, ఆర్ బోత్ వాల్యూస్ ఆర్ ఫాల్స్, అప్పుడు మనకు ఆటోమేటిక్ ఏమొస్తుంది అంటే ఫాల్సే వస్తుంది. మరి ట్రూ ఎప్పుడు వస్తుందంటే గైస్, ఓన్లీ ఇఫ్ బోత్ కేస్ ఆర్ ట్రూ, దెన్ ఇట్ ఈస్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఇది డబల్ యాంపర్సెంట్ అనమాట. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంకోటి ఏం చెప్పినాం గైస్ మనకి దీంట్లో లాజికల్ ఇంకొక ఆపరేటర్ ఏంటి అంటే డబల్ పైప్ లైన్. ఓకేనా? సో ఇదే కండిషన్ ఇక్కడ చూడండి, డబల్ యాంపర్సెంట్ ఇచ్చినాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే అర్థం ఏంటి అంటే మన మ్యాన్లో అయితే ఇది ట్రూ అవ్వాలి, అది కూడా ట్రూ అవ్వాలి. బట్ డబల్ పైప్ లైన్ ఆర్ యూజ్ చేసేప్పుడు ఏమైతుందంటే ఎనీ వన్ కండిషన్ ఈస్ ట్రూ, ద అవుట్పుట్ ఈస్ ట్రూ. క్లియరా? అంటే 2 ట్రూ అయినా ప్రాబ్లం లేదు, ఒకటి ట్రూ అయినా ప్రాబ్లం లేదు, ఇది ఒకటి ట్రూ అది ఫాల్స్ అయినా ప్రాబ్లం లేదు, ఒక్క ట్రూ అయినా చాలు మనకి, ఒక్కటి కండిషన్ సాటిస్ఫై అయినా చాలు మనకి, దానికి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మనకి ట్రూ అనే డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే అండ్లో 2 ట్రూ అవ్వాల్సిందే, ఇక్కడ ఏదైనా ఒక్క ట్రూ అయినా సరిపోతుంది అనమాట. అది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్. ఓకేనా? సో లాజికల్ కంప్లీట్ అయిపోయింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఆపరేటర్, దాన్ని మనం ఏమంటున్నాం అంటే బిట్ వైజ్ ఆపరేటర్. ఏమనాలంటే మనం దాన్ని బిట్ వైజ్ ఆపరేటర్. సో గైస్ ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్ అంటే ఏం లేదు, సేమ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే అండ్ ఆపరేటర్ వస్తుంది, ఆర్ ఆపరేటర్ వస్తుంది. ఓకేనా? సో కాకపోతే డబల్ యాంపర్సెంట్ ఉంది అంటే అది లాజికల్ అండ్ ఆపరేటర్. ఓన్లీ సింగిల్ ఎండ్ మాత్రమే కనిపిస్తుంది అంటే అదేమంటే బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్. చాలా డిఫరెన్స్ ఇంపార్టెంట్ గైస్, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 2 యాంపర్సెంట్స్ ఉన్నాయంటే మాత్రమే దాన్ని మనం లాజికల్ కింద కన్సిడర్ చేయాలి. ఒకటే అండ్ కనిపిస్తుంది అంటే అది ఏంటి అర్థం అంటే బిట్ వైజ్ ఎండ్ అని అర్థం అనమాట. ఓకే, లాజికల్ డిఫరెన్స్, బిట్ వైజ్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ అండ్ అంటే ఏమవుతుందంటే మల్టిప్లై చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం ఇచ్చిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చిన, ఇక్కడ 3 ఇచ్చిన, 2కి 3కి మధ్య ఏం అప్లై చేస్తున్నాను, అండ్ ఆపరేటర్ అప్లై చేస్తున్నా. బట్ ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే 2ని మనం 3ని మనం ఏం చేయాలంటే బిట్స్ లాగా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే బిట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, బూలియన్ వాల్యూస్, ఐ మీన్ బైనరీ వాల్యూస్ ఉంటాయి కదా, 0s 1s, మనం దాంట్లోకి కన్వర్ట్ చేయాలి 2ని కానీ 3ని కానీ. అట్లా బిట్స్కి కన్వర్ట్ చేసిన తర్వాత మనం దాన్ని ఏం ఆపరేటర్ అప్లై చేస్తాం, అండ్ ఆపరేటర్ అంటే మల్టిప్లికేషన్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ పైప్ లైన్ ఇచ్చిన 2 or 3, అప్పుడు ఏం చేయాలి మనం అడిషన్, ఆర్ ఈస్ నథింగ్ బట్ అడిషన్ ఆపరేషన్. 2 + 3 నో, 2ని బిట్స్లో కన్వర్ట్ చేయండి, 3ని కూడా బిట్స్లో కన్వర్ట్ చేయండి. రెండింటిని మనం ఏం చేయాలంటే అగైన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ అడిషన్ ఆపరేషన్. డైరెక్ట్గా పర్ఫామ్ చేయదు గైస్, డైరెక్ట్గా పర్ఫామ్ చేస్తే అది అర్థమెటిక్ ఆపరేటర్ అవుతుంది. సో మనం దీన్ని బిట్ వైజ్ ఎందుకంటామంటే ఆ వాల్యూని ఫస్ట్ మనం బిట్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత
ఆపరేషన్ అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ పర్ఫామ్ చేస్తాం అనమాట. సో దీన్ని ఏమంటామంటే బిట్ వైజ్ ఆపరేటర్ అని చెప్పి కాల్ చేస్తాం దీన్ని. ఓకేనా. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా. ఏం ఆపరేటర్ అంటే ఇది అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం లేదు కదా, చాలా సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసిన అంటే ఏ ప్లస్ బి అనేది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ ప్లస్ బిని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ బి ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక వాల్యూని మనం డిఫరెంట్గా అసైన్ చేసుకోవచ్చు. ఇలా అసైన్ చేసుకునే దాన్ని ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే. ఏ మైనస్ బి అని అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ఆర్ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో ఇలా రాసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏమంటాం మనం అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పేసి మనం కాల్ చేయవచ్చు. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ ఏ వాల్యూస్. అసైన్ ఏ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ వే ఈజ్ నోన్ యాజ్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా. సో గైస్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ని మనం ఇంకా ఏమని కాల్ చేస్తామంటే టెర్నరీ ఆపరేటర్ అని కూడా కాల్ చేస్తాం. ఏం ఆపరేటర్ అంటే కండిషనల్ ఆపరేటర్నే టెర్నరీ ఆపరేటర్. సో కండిషనల్ ఆపరేటర్ అంటే చాలా సింపుల్గా ఏం లేదు. సో ఇక్కడ మనకి కండిషనల్ ఆపరేటర్లో ఏమవుతుంది అంటే సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్ ఆపరేటర్లో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట. ఒక ఎక్స్ప్రెషన్. ఓకే. ఏంది ఇక్కడ అంటే ఎక్స్ప్రెషన్. ఓకేనా. ఇక్కడ కాలన్ పెడతాము అండ్ ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 1 మినిట్ ఎక్స్ప్రెషన్ 2 క్వశ్చన్ ఇక్కడ సారీ. ఓకేనా. దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అది ఇక్కడ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, విన్నాం జాగ్రత్తగా, ఈ కండిషన్ ట్రూ అయింది అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది నీకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, సెకండ్ ఎక్స్ప్రెషన్ నీకు డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే కండిషనల్ ఆపరేటర్. ఇఫ్ ద కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ద కండిషన్ ఈస్ ఫెయిల్డ్, దెన్ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ఇన్ ద అవుట్పుట్. అంటే ఏదైనా ఒకటి ఎక్స్ప్రెషన్ 1 అయినా రావాలి ఆర్ ఎక్స్ప్రెషన్ 2 అయినా రావాలి. ఎప్పుడు ఏది వస్తుంది అంటే ట్రూ అయిందంటే ఎక్స్ప్రెషన్ 1 వస్తుంది, ఫాల్స్ అయింది అంటే ఎక్స్ప్రెషన్ 2 డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే. దీన్ని మనం ఏమంటామంటే కండిషనల్ ఆపరేటర్. సేమ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మనం ఎట్లా యూజ్ చేస్తామో అట్లా యూజ్ చేస్తాం అనమాట. ఓకే. దీని సింటాక్స్ చూడండి. ఫస్ట్ కండిషన్ రాయాలి ఇక్కడ అండ్ ఇక్కడ ఏమొచ్చింది క్వశ్చన్ ట్యాగ్ ఎక్స్ప్రెషన్ 1 కాలన్ ఎక్స్ప్రెషన్ 2. ఓకేనా. ఇవి 2 ఎక్స్ప్రెషన్స్ అనమాట. దీన్ని మనం ఏమని కాల్ చేస్తామంట కండిషనల్ ఆపరేటర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వాల్యూస్ ఉన్నాయంట. ఏ వాల్యూ ఎంత అంటే 5, బి వాల్యూ ఎంత అంటే 6 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇక్కడ ఏమంటున్నా ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ అనమాట అది. ఓకేనా. క్వశ్చన్ ట్యాగ్ ఎక్స్ప్రెషన్ 1లో ఏం చేస్తున్నా అంటే ఏ ఈస్ గ్రేటర్. ఓకేనా. నెక్స్ట్ కాలన్ బి ఈస్ గ్రేటర్. ఇది నేను రాసిన అవుట్ ప్రోగ్రామ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ కండిషన్ సాటిస్ఫైడ్ ట్రూ ఆ ఫాల్సా. ఇక్కడ మనకి ఏం రావాలంటే మనకి ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా, ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ సాటిస్ఫైడా లేదు, ఫాల్స్ వస్తుంది. కాబట్టి ఏం అవుట్పుట్లో రావాలి నాకు సెకండ్ ఎక్స్ప్రెషన్ బి ఈస్ గ్రేటర్ అనేది నాకు అవుట్పుట్లో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏ ప్లేస్లో 8 ఉంది అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది ఏ గ్రేటర్ దాన్ బి విచ్ మీన్స్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. సాటిస్ఫై అవుతే ఏది వస్తుంది ఏ ఈస్ గ్రేటర్, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే కండిషనల్ ఆపరేటర్ అని చెప్పేసి కాల్ చేస్తాము. అండ్ మనకు ఉన్న లాస్ట్ ఆపరేటర్ ఏంది అంటే ఇంకొకటి ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఆర్ డిక్రిమెంట్. దీన్ని ఏమంటాం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకేనా. సో ఏం లేదు కదా, చాలా సింపుల్ ఇది. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వాల్యూ ఉంది, ఇంక్రిమెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఎంత అంట 5. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటి అంటే మన దగ్గర ఉన్న వాల్యూకి ఒక 1 ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే నా వాల్యూ ఏమైతే ఇప్పుడు నాకు 6 అంటే ఒక 1 వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఏముంది ఇక్కడ అంటే 6 ఉంది. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది నాకు 7 అంటే ఒక వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. సిమిలర్లీ ఒక వాల్యూని డిక్రీజ్ చేసినాం అనుకోండి దాన్ని ఏమంటామంట మనం డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఇక్కడ సింబల్ ఏమైతే డిక్రిమెంట్ అంటే ఏ మైనస్ మైనస్, అప్పుడు ఏమైతే 6 ఉంది అనుకోండి ఏమవుతుంది నాకు డిక్రీజ్ అవుతుంది కదా 1 వాల్యూ 5 అవుతుంది. 5 ఉంది అనుకోండి 4 అవుతుంది. అంటే ఒక వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే ఇంక్రిమెంట్ అంటే ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో ఇదే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఇది గైస్ టోటల్లీ మనకి ఆపరేటర్స్ అనేది చాలా షార్ట్ కట్ గా సింపుల్ గా చూపించేసినాం మీకు ఆపరేటర్స్ అనేది. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇంకా వీడియోస్ అన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.